సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నాను ఫస్ట్ టైం, ఎందుకంటే నాది ఫంక్షన్ ఇన్ని రోజులు ఒక 5,000 పైన ఈవెంట్ చేశాము శ్రేయాస్ మీడియా పేరుతోటి. ఇప్పుడు శ్రేయాస్ ఫ్యూచర్ సిటీ డెవలపర్స్ అనే బ్రాండ్ పెట్టుకొని నా విజన్ ఒక 10 ఇయర్స్ నుంచి నేను దీని మీద కష్టపడుతున్నాను. శ్రేయాస్ ఫ్యూచర్ సిటీ డెవలపర్స్ ఇలా ఉండాలి అలా ఉండాలని. నేను ఖమ్మం ప్రాజెక్ట్ ఎందుకు ఎంచుకున్నానంటే అండి, ఖమ్మం అనేది నా హోమ్ టౌన్. చాలా ప్రౌడ్ మూమెంట్ నాకు ఖమ్మం సాయిల్ అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2004 నా ఎంబీఏ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళినప్పుడు నేను ఒక విజన్ ఫిక్స్ అయ్యాను. 2035 కల్లా శ్రేయాస్ అనే బ్రాండ్ స్టార్ట్ చేసి ఫార్మ్ టు టేబుల్ అనే కాన్సెప్ట్ తీసుకురావాలి. ఫార్మ్ టు టేబుల్ విత్ ఎంటర్టైన్మెంట్ శ్రేయాస్ బ్రాండ్ ఉండాలని ఫిక్స్ అయ్యానండి. 100% సక్సెస్ అవుతాను ఆ నమ్మకం నాకుంది. కమింగ్ టు రియల్ ఎస్టేట్, ఇప్పుడు ప్రజెంట్ సినారియో అక్రాస్ గ్లోబ్ వరల్డ్ వార్ అని వస్తుందనే భ్రమలు, రకరకాల వార్ ఫీలింగ్స్ ఉన్నాయి. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఇండియా 2027 కల్లా ఎకనామిక్గా నెంబర్ 3 ప్లేస్లో ఉండబోతుంది అక్రాస్ గ్లోబ్. బికాజ్ ఆఫ్ మన పిఎం మోడీ గారి విజన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన తీసుకున్న నిర్ణయాలు మన ఇది ఇండియాకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండబోదు. ఎందుకంటే ఈ వార్ వల్ల ఎటువంటి మనకి ఎఫెక్ట్ ఉండదు. 100%. చాలామంది కోవిడ్ తర్వాత ఎకానమీ చాలా డల్ అవుద్ది అనుకున్నారు, చాలా పెరిగింది. ఎకానమీ పెరుగుకుంటూ వచ్చింది కోవిడ్ తర్వాత. ఎలా అంటే ఒకప్పుడు 20% ఖర్చు పెట్టి 80% సేవింగ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు రివర్స్ అయింది కోవిడ్ తర్వాత. 80% ఖర్చు పెడుతున్నారు, 20% సేవింగ్ చేసుకుంటున్నారు. బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ మారింది. మనం ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలి అనే ఇంటెన్షన్ తోటి చాలా స్పెండింగ్ లెవెల్ పెరిగింది. సేమ్ టైం లగ్జరీ కోరుకుంటున్నారు. అలాగే గవర్నమెంట్ కూడా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి అక్రాస్ ఇండియా 10,000 కిలోమీటర్స్ కనెక్టివిటీ పెంచింది. 10,000 కిలోమీటర్స్ కనెక్టివిటీ పెరగడం వల్ల ఒకప్పుడు హైదరాబాద్ నుంచి ఖమ్మం రావాలంటే 5 అవర్స్ పట్టేది. ఇప్పుడు 2.5 అవర్స్లో ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం బికాజ్ ఆఫ్ కనెక్టివిటీ. సేమ్ టైం ఈ కనెక్టివిటీ ఈ ఖమ్మం అనే ప్లేస్లో ఈ వందనం రోడ్డుకి ఒక వరం అయింది. వందనం రోడ్డుకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు అమరావతి నాగపూర్ హైవే, అలాగే దేవరపల్లి సూర్యాపేట హైవే కనెక్టింగ్ హబ్ అవుతుంది. ఇంటర్స్టేట్ కనెక్టివిటీ హబ్. ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలంటే 1 అవర్లో వెళ్ళిపోవచ్చు, గన్నవరం వెళ్ళాలంటే 1 అవర్లో వెళ్ళిపోవచ్చు, గుంటూరు 70 మినిట్స్ వెళ్ళిపోవచ్చు. ఇలా అన్నీ ఇప్పుడు మినిట్స్లోకి వచ్చేసింది. ఒకప్పుడు అవర్స్ నుంచి ఇప్పుడు మినిట్స్లోకి వచ్చేసింది మన జర్నీ. సేమ్ టైం శ్రేయాస్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని శ్రేయాస్ ఫ్యూచర్ సిటీ డెవలపర్స్లో భాగంగా ఖమ్మంలో మేము ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు వందనం రోడ్ కరెక్ట్, ఇది ఇంటర్స్టేట్ కనెక్టివిటీ హబ్ అవుతుంది. దీంట్లో శ్రేయాస్ వన్ సిటీ అనే ఒక బ్రాండ్ లాంచ్ చేయాలి. ఇది ఫస్ట్ ఫేజ్ 25 ఎకర్స్ అండి. ఇది ఎల్పీ నెంబరు, రేరా నెంబర్ వచ్చిన ప్రాజెక్ట్. మీరు ఇప్పుడు కూర్చున్న ప్రాజెక్ట్ ఆల్ అప్రూవల్స్ అయిపోయాయి. అన్నీ సహకరిస్తే ఫేజ్ 2 ఫేజ్ 3 కూడా దీనికి అవైలబిలిటీ ఉందండి. అప్ టు 100 ఎకర్స్ వరకు ఎక్స్టెన్షన్ పాసిబిలిటీ ఉంది. ఇక్కడ శ్రేయాస్ వన్ సిటీ అనే ఒక ఎంటైర్ సిటీని బిల్డ్ చేయొచ్చు. ఇక్కడ అంత పొటెన్షియల్ ఉంది. దానికి కూడా నేను ఏమనుకున్నామంటే అండి, శ్రేయాస్ వన్ సిటీ బిల్డ్ చేసేటప్పుడు ఇప్పుడు ఒకప్పుడు హైటెక్ సిటీ బాబు గారు హైదరాబాద్లో బిల్డ్ చేసినప్పుడు అక్రాస్ 150 కిలోమీటర్ రేడియస్లో గ్రో అయింది. ఇప్పుడు ఇక్కడ ఫ్యూచర్ అంతా అగ్రికల్చర్ బిజినెస్, వెల్నెస్ బిజినెస్, ఫ్యూచర్ అగ్రికల్చర్ బిజినెస్ ఉండబోతుంది. కాబట్టి 2035 కల్లా అక్రాస్ గ్లోబ్కి ఇండియా ఈజ్ గోయింగ్ టు ఫీడ్ ద వరల్డ్. సో కార్పొరేట్ అగ్రికల్చర్ రాబోతుంది ఇండియాలోకి. అంటే ఖమ్మం అనేది అగ్రికల్చర్ క్లస్టర్ అవుతుంది. సో దీనిలో భాగంగా శ్రేయాస్ నుంచి ఇండియాస్ ఫస్ట్ అగ్రిటెక్ సిటీ ఒకటి తీసుకురావాలని ఆలోచన ఉంది ఈ ప్లేస్లో. అలాగే ఒక హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ తీసుకురావాలని ఉంది. అలాగే వైబ్స్ యాడ్ అని ఒక డ్రైవింగ్ స్పేస్ ఫర్ యూత్, జెన్జీ జెన్ ఆల్ఫా కోసం డిజైన్ చేసిన కాన్సెప్ట్. దాంట్లో గేమింగ్ కెఫే, ఈ స్పోర్ట్స్ గేమింగ్ కెఫే, ఒక రెగ్యులర్ ఫ్లాగ్షిప్ స్టోర్స్, ఒక హ్యాంగ్అవుట్ ప్లేస్, సేమ్ టైం ఒక శ్రేయాస్ కన్వెన్షను, ఇలా అలాంగ్ విత్ కమ్యూనిటీస్. కమ్యూనిటీ కూడా ఎలా ఉందంటే నా ఆలోచన ఏంటంటే నో యువర్ నైబర్హుడ్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నాను. నో యువర్ నైబర్హుడ్ అంటే ఒకప్పుడు మనకి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఉండేది. ఇప్పుడు అది కాస్త బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ అయింది. సో కోవిడ్ తర్వాత లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది, మన రిలేషన్స్ అన్నీ చేంజ్ అయ్యాయి. దానిలో భాగంగా మన పక్కన ఉండేవాళ్ళు మనతో బాగుండాలి, ఇంటికి వెళ్తే ప్రశాంతంగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు ఇంటెన్షన్ తోటి నో యువర్ నైబర్హుడ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాను. దానిలో భాగంగా నేను మా ఫ్రెండ్స్తో డిస్కస్ చేశాను. నేను చదువుకుంది శాంతినికేతన్, కల్లూరు మండలం రామకృష్ణాపురం దగ్గర. శాంతినికేతన్లో నా ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఒక 20 మంది ఉన్నారు. వాళ్ళు అమెరికాలో మల్టిపుల్ బిజినెస్లో వాళ్ళతో డిస్కస్ చేస్తే మనం శాంతినికేతన్ ఫ్రెండ్స్ అందరం కలిపి ఒక స్ట్రీట్ తీసుకుంటాం. ఆ స్ట్రీట్లో ఓన్లీ మన ఫ్రెండ్సే ఉంటారు, దానికి శాంతినికేతన్ అనే పేరు పెట్టుకుందాం అని సజెస్ట్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. దాంట్లో నుంచి తీసుకుందే అంటే ఇన్విటేషన్ బేస్ కాన్సెప్ట్. ఇప్పుడు ఒకటి నేను తీసుకున్నాక నేను 2-3 రిఫర్ చేయాలి, నా క్లోజ్ సర్కిలే ఉండాలి.
నా పక్క కమ్యూనిటీలో. అప్పుడు మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. దీన్ని నో యువర్ నైబర్హుడ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాను. ఇది ఇక్కడ చేయబోతున్నాం ఈ ప్రాజెక్ట్‌లో. ప్లస్ ఇది ఈ అడ్వాంటేజ్ ఏంటంటే అండి ఈ ప్రాజెక్ట్‌కి ఒక 2 మినిట్స్‌లో కలెక్టరేట్ నుంచి ఉండొచ్చు. బటర్‌ఫ్లై సర్కిల్ నుంచి ఒక 500 మీటర్స్ దూరంలో ఉన్నాము. ఇంటర్‌స్టేట్ కనెక్టివిటీ హబ్ 5 మినిట్స్ దూరంలో ఉన్నాము. ఏ స్టేట్ వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి హబ్‌లాగా మారింది. సో ఇన్ని పొటెన్షియల్ ఉన్న ఖమ్మం వందనం రోడ్‌లోనే మన జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకోని శ్రేయాస్ వన్ సిటీకి ట్యాగ్ లైన్ కూడా వేర్ యువర్ జర్నీ స్టార్ట్స్ అని తీసుకున్నాను. ఇది ఇక్కడ బిల్డ్ చేయబోతున్నామండి. ఫస్ట్ ఫేజ్ 25 ఎకర్స్‌లో చేయబోతున్నాం. దీనికి మాకు సపోర్ట్ చేసిన మా డెవలపర్స్ జానీ గారికి అండ్ అదర్ బిల్డర్ జానీ గారికి అండ్ ఇమామ్ గారికి, నాగుల మీరా గారికి, అలాగే ఇది వచ్చేసి అమ్మపాలెం రెవెన్యూ కింద వస్తుందండి. రాజాతండ పంచాయతీ కింద వస్తుంది. దీనికి అన్ని అప్రూవల్స్ అయిపోయాయండి ఈ ప్రాజెక్ట్‌కి. ఇది మాకు పైనుంచి సపోర్ట్ చేస్తున్న మా మహేష్ అగర్వాల్ గారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది శ్రేయాస్ వన్ సిటీ విజన్ అండి. ఇలా చేయబోయే ప్రాజెక్టు. దీంట్లో ఇది చేయాలని ఇంటెన్షన్ తోటే నేను లాస్ట్ 18 ఇయర్స్ నుంచి మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్లో ఉన్నాను. నేను లాస్ట్ 2005 నుంచి ఒక 100 బ్రాండ్స్ బిల్డ్ చేసుకున్నాను. మీరు చూస్తున్న బిక్సీ కావచ్చు, లాట్ మొబైల్స్ కావచ్చు, కేఎల్ఎం కావచ్చు, ఇలా మల్టిపుల్ బ్రాండ్ బిల్డ్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు నా ఓన్ బ్రాండ్ శ్రేయాస్ ఫ్యూచర్ సిటీ డెవలపర్స్ ఖమ్మం నుంచి బిల్డ్ చేస్తున్నాను. దానిలో భాగంగా ఈరోజు ఈవెంట్ చేయడం జరుగుతుంది, బ్రోచర్ లాంచ్. దానికి వచ్చిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానండి. ప్రోగ్రామ్ డిలే అయింది, బట్ అయినా చాలా ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. సింగర్ సునీత గారు చాలా ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశారు ప్రోగ్రాము. నైట్ 10 అయినా 11 అయినా మీరు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్కి స్పెషల్ పర్మిషన్ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. కొంచెం బికాస్ ఆఫ్ ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయింది. అలాగే మాకు ఈ కార్యక్రమానికి మాకు సపోర్ట్ చేసిన మా వైరా ఎమ్మెల్యే గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా స్పెషల్ థ్యాంక్స్ ఎమ్మెల్యే గారికి, అలాగే ఏసీపీ గారికి అండ్ థ్యాంక్స్. ఇప్పుడు బ్రోచర్ లాంచ్లో చేసుకుంటానండి. తర్వాత నా స్పీచ్ ఉండబోదు కాబట్టి చెప్పేశాను. ఇప్పుడు సారీ బోర్ కొట్టించుంటే, బట్ నా విజన్ టువర్డ్స్ శ్రేయాస్ వన్ సిటీ ఇది చెప్పానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.